చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా అన్నారు. పానీయంబులు త్రావుచున్, మంచినీళ్లు తాగుతుంటే ఆయనకి భగవంతుడు గుర్తొస్తాడు. ఎలా గుర్తొస్తాడు? లోకంలో అన్నీ చూసుకుంటూ ఉంటాను, ఇంట్లో అదైపోయింది అంటుంటాను, కానీ లోపల నీళ్ళు అయిపోతున్నాయి. నీళ్ళు అయిపోతే ప్రాణాలు పోతాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు వ్యాసుల వారు లింగ పురాణంలో. ప్రాణములు నీటిని ఆశ్రయించి ఉంటాయి. ఆ నీరు లోపల అయిపోతోందని నాకు తెలియదు. దాహం రూపంలో పరమాత్మ చెప్తాడు. చెప్పగానే గబగబా నీళ్లు తెచ్చి నోట్లో పోసుకుంటాను. అగ్ని అయితే పైకి వెడుతుంది, నీరైతే కిందకెడుతుంది. ఎప్పుడు ఒకే నియమం ఏమిటి? నేను మారుస్తున్నాను నియమం. ఇంకా రేపటి నుంచి అగ్ని కిందకెడుతుంది, నీళ్లు పైకి ఎక్కుతాయన్నాడు అనుకోండి. ఇలా పోసుకున్న నీళ్లు కడుపులోకి వెళ్ళవు, పైకి ఎక్కుతాయి. కానీ కడుపు కిందకి పెట్టి నీళ్లు కిందకి వెళ్ళేటట్టుగా పెట్టిన భగవంతుని యొక్క కారుణ్యం. అలా పెట్టకపోతే దాహం వేస్తే నీళ్ళు ఎలా పెడతాయి కిందకి? నిప్పు పైకి రాకపోతే వంట ఎలా జరుగుతుంది? యజ్ఞం ఎలా జరుగుతుంది? ఏమి కారుణ్యమూర్తి భగవంతుడు! దాహం వేసి నీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొచ్చాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్, తింటూ ఉంటే కఠినమైనటువంటి దంతాలు 32 పెట్టి దాని మధ్యలో మెత్తటి కోట్ల రసాంకురములతో కూడిన నాలుకను పెట్టి, పంట పండితే ఆ వడ్లు దంచితే ధాన్యం వస్తే నీళ్లలో పోసి నిప్పు మీద పెడితే మెత్తటి అన్నం తయారైతే దాంట్లో కూర కలుపుకు తింటే రుచి వస్తే భోగం అనుభవిస్తూ తింటూ ఉంటే నాలిక పళ్ళ మధ్యకి తోస్తూ ఉంటే పళ్ళ మధ్య నాలిక పడకుండా రుచిని చూస్తూ ఉంటే లాలాజనం దవడలలోంచి పుట్టి అందులోంచి వచ్చిన మ్యూకస్టైలిల్లోంచి సూక్ష్మక్రిములు మరణించి గొంతులోకి జిగురుగా జారిపోతోందా? ఇవన్నీ ఎవడు చేస్తున్నాడు? ఆయన చేస్తున్నాడు తప్ప. కుడుచుచున్, తింటుంటే భగవంతుడు గుర్తొచ్చాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్. ఎక్కడో నాకు ఏదో చెప్తున్నప్పుడు ఇది చెప్పాలనే ఆలోచన వచ్చినంత మాత్రం చేత మూలాధార చక్రం దగ్గర కదిలినటువంటి వాయువు పైకొచ్చి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే ఇంకా సమయం అవలేదు, నిర్గమించకూడదని వెనక్కి తోసేస్తే వెనక్కి వచ్చినటువంటి వాయువు నోటి దగ్గరికి వచ్చి నిలబడితే నా భావానికి అనుగుణంగా నాలుక కదిలి గాలిని నొక్కితే సొట్టలు పడినటువంటి గాలి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నా నోటిలోంచి పైకొచ్చి మీ చెవిలోంచి లోపలికెడితే నా భావం మీ భావం అవడం. స్వరపేటిక ద్వారా అది మాటగా మారుతోందా? భావాన్ని మాటగా మారుస్తున్నటువంటి పరమాత్మ ఎంత గొప్పవాడు! ఏది చేస్తున్నా భగవంతుడు గుర్తొచ్చాడు. పూజ చేస్తే భగవంతుడు గుర్తు రావడం కాదు, పూజ చేస్తే మనసు నిలబట్టం లేదండి కాదు, ఆయనకి ఎప్పుడూ భగవంతుడి మీదే నిలబడింది. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్. ఎవడు పట్టించాడు ఆ నిద్ర? ఎంత సుఖం! ఆ నిద్రలో ఎంత బడలిక పోతోంది! హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా. విశ్వాన్నంతటినీ మరిచిపోయి నిరంతరం శ్రీమన్నారాయణుని యొక్క స్మరణల వలన ఆయన పాదముల నుంచి స్రవించేటటువంటి అమృతధారలను గ్రోలి మత్తెక్కిపోయి నిరంతరమునందు ధ్యానస్థితిలో ఉండగలిగినటువంటి గొప్ప అదృష్టవంతుడు ప్రహ్లాదుడు. అందుకే గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు గురుకాలమునన్ గణతింపనశక్యములు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికిన్ అన్నారు. ఆ ప్రహ్లాదుని యొక్క గుణములు లెక్క పెడదామంటే సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకని అంటే దేవగురువైనటువంటి బృహస్పతి కానీ, అన్ని తలలు ఉన్నటువంటి ఆదిశేషుడు కానీ, భాషాపతికి 4 ముఖములు కలిగి 4 ముఖములతో 4 వేదములను చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కానీ ప్రహ్లాదుని యొక్క గుణములను చెప్పలేరు. అన్ని ఉత్తమ గుణములకు ఆలవాలమైనటువంటి వాడు. అటువంటి పిల్లవాడు సక్రమంగా ఉండట్లేదు. ఈ పిల్లవాడు ఎవరి మీదకో దండెత్తట్లేదు, దేవతల్ని పాడు చేయట్లేదు, యజ్ఞయాగాదులు పాడు చేయట్లేదని బెంగ పెట్టుకున్నవాడు తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడి బాధలు పడలేక దేవతలందరూ శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేశారు. ఆయన దర్శనమివ్వలేదు, ఆయన వాణి వినపడింది. ఆయన వాణి వినపడి ఒక మాట అన్నాడు, మీరు అడిగారని చంపనం, మీరు చంపేయమన్నారని చంపనం. నేను చంపడానికి కొన్ని కారణాలు ఉంటాయి. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే పట్టి హింస చేతు.
శుద్ధ సాధులందు భగవంతుణ్ణి నమ్ముకుని జీవితం గడిపేటటువంటి పరమ భాగవతోత్తముల జోలికెళ్ళి వాళ్ళని బాధ పెడితే నేను అవతారంగా వచ్చి సంహారం చేస్తాను. శుద్ధ సాధులందు సురలందు శృతులందు దేవతల జోలికెళ్ళినా, వేదాల జోలికెళ్ళినా, గోవుల జోలికెళ్ళినా, యజ్ఞయాగాదుల జోలికెళ్ళినా, ధర్మం జోలికెళ్ళినా, చిట్ట చివరికి నా జోలికి వచ్చిన నేను విడిచిపెట్టను తనని చివర చెప్పుకున్నాడు. శుద్ధ సాధులందు సులలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడి హింసనొందు. కన్న కొడుకు శమదమ సంపన్నుడు నిర్వైరుడునక ప్రహ్లాదుని రోషంబున వాడెన్నడు ఆపన్నత పొందచేయునాడే పట్టివధింతున్. శమదమాదులకు ఆలవాలమై ఇన్ని గుణములకు నిధి అయినటువంటి ప్రహ్లాదుని పట్టి చంపాలని వాడు ఏనాడు అనుకుంటాడో ఆనాడు వాడిని పట్టి చంపేస్తాను. అప్పటి వరకు వాడి జోలికి రాను. కానీ అది జరుగుతుంది ఒకనాడు. మీరు బెంగపెట్టుకోకండి. రాక్షసుడు వెళ్ళిపోతాడు, మీరు ప్రశాంతంగా ఉంటారు. ఓర్పు పట్టండి. దేనికైనా ఓర్పు ప్రధానం. ఆ ఓర్పు లేకుండా లోకం నిలబడదు. ఓరిమి పట్టండి అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. చండ అమర్కులు అని శుక్రాచార్యుల వారి బిడ్డలు. శుక్రాచార్యుల వారు ఆ సమయంలో రాజధానిలో లేరు. ఆయన వేరు కార్యాల మీద వెళ్ళారు. యజ్ఞయాగాది క్రతువులకో తీర్థయాత్రకో వెళ్ళినటువంటి గురువుగారి లేని సమయంలో వాళ్ళ బిడ్డల్ని పిలిచాడు హిరణ్యకశిపుడు. పిలిచి, జడుడిలా ఉండిపోతున్నాడు ఈ ప్రహ్లాదుడు, మీరు తీసుకెళ్ళి పాఠాలు నేర్పండి, ఉత్సాహవంతుణ్ణి చెయ్యండి, రాజతంత్రం నేర్పండి, నీతిశాస్త్రం ధర్మశాస్త్రం మొదలైనవి నేర్పండి అన్నాడు. తప్పకుండా తీసుకెళ్ళి నీ వంశాంకురాన్ని విద్యాబుద్ధులతో శోభించేటట్టు చేస్తామని తీసుకెళ్లారు. కొంతకాలం అయింది. కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు. అసలు వాడు ఎలా చదువుకుంటున్నాడో ఏమిటో ఒకసారి చూడాలనిపించింది. ప్రహ్లాదుణ్ణి పిలిపించాడు. గురువులు తీసుకొచ్చారు. చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ ప్రహ్లాదుణ్ణి. ఎత్తి తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని ఒక మాట అన్నాడు. నిజంగా ఇంకా ఆయన విష్ణుభక్తి ప్రకటనం చేయలేదు కదూ, అందుకని అప్పటికి సంతోషం కొడుకు మీద. కానీ తండ్రిగా కొడుకును ఉద్దేశించి చెప్పిన మాట మాత్రం అద్భుతమైన మాట అన్నాడు. అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగలి సద్భూషణములు అన్నాడు. ప్రతిరోజు